Hi friends, welcome to my YouTube channel. Observe the question. The cost of 4 pens and 3 notebooks is 150 rupees. The cost of 5 notebooks exceeds the cost of 6 pens by rupees 41. What is the cost of 3 pens and 2 notebooks? 4 పెన్నులు మరియు 3 పుస్తకాల ధర 150 రూపాయలు. 5 పుస్తకాలు ధర 6 పెన్నుల ధర కంటే 41 రూపాయి ఎక్కువ అయినా 3 పెన్నులు 2 పుస్తకాల ధర ఎంత? ఇందులో గమనించినట్టయితే పెన్ను కాస్ట్ కానీ నోట్బుక్ కాస్ట్ కానీ ఇవ్వలేదు, వాటి మధ్యలో రిలేషన్ ఇచ్చిండు. సో పెన్ కాస్ట్ తెలియదు కాబట్టి పెన్ కాస్ట్ ఈజ్ పి అనుకుందాం. నోట్బుక్ కాస్ట్ ఈజ్ తెలియదు కాబట్టి ఇక్కడ వై అనుకోవచ్చు, లేదంటే బుక్ అనుకుంటున్నాం, బి అనుకుంటున్నాం. నోట్బుక్ కాస్ట్ ఈజ్ బి, పెన్ కాస్ట్ ఈజ్ పి అనుకుందాం. మరి ఎలా సాల్వ్ చేయాలి అంటే 4 పెన్స్ కాస్ట్ కాబట్టి 4p అవుతుంది. 1 పెన్ కాస్ట్ ఈజ్ పి అయితే సో 4 పెన్స్ కాస్ట్ 4p. 3 నోట్బుక్స్ కాస్ట్ 3b. టోటల్ 150 రూపీస్. 4 పెన్స్ అండ్ 3 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్. సెకండ్ కండిషన్, ద కాస్ట్ ఆఫ్ 5 నోట్బుక్స్ ఎక్సీడ్స్ ద కాస్ట్ ఆఫ్ 6 పెన్స్. 5 పుస్తకాల ధర 6 పెన్నుల ధర కంటే 41 రూపాయి ఎక్కువ. 5 పుస్తకాల ధర 5b అనేది 6 పెన్నుల ధర కంటే 41 రూపాయి ఎక్కువ కాబట్టి 6 పెన్స్ రేట్ కంటే కూడా 41 రూపీస్ మోర్. సో 5 బుక్స్కి అలాగే 6 పెన్స్ కొనుక్కున్నట్టయితే వాటి మధ్యలో డిఫరెన్స్ 41 రూపీస్ ఇచ్చిండు. ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ రెండు రిలేషన్స్ని బేస్ చేసుకుని ఇక్కడ పెన్ వాల్యూ, బుక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దాని తర్వాత మనకు అడిగినటువంటిది 3 పెన్స్ ప్లస్ 2 బుక్స్ టోటల్ అమౌంట్ అడిగిండు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 3 పెన్స్ అండ్ 2 నోట్బుక్స్. ఇప్పుడు మరి ఇది మామూలుగా లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఇందులో మామూలుగా ఎక్స్ వై అనుకున్నప్పుడేమో ఎక్స్ కోఎఫిషియెంట్ కానీ వై కోఎఫిషియెంట్ కానీ సేమ్ ఉండాలి. లేకపోతే మనం ఎల్సిఎం మెథడ్లో రెండిట్లో ఏదో ఒక దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇందులో 4 ఉంది, పీ కోఎఫిషియెంట్ గుణకము, ఇక్కడ పీ గుణకము 6 ఉంది. సో రెండిటికి ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. 4కు 6కు ఎల్సిఎం 12. కాబట్టి ఈక్వేషన్ 1 ఈజ్ మల్టిప్లై బై 3, ఈక్వేషన్ 2 ఈజ్ మల్టిప్లై బై 2. సో పీ యొక్క కోఎఫిషియెంట్ ఈక్వల్ చేస్తున్నాం. సో ముందుగా బి రాసుకుంటున్నాం. 3 3 9b. సో 3 4 12p. అలాగే లెఫ్ట్ సైడ్ 3తో మల్టిప్లై చేస్తే 450. సెకండ్ ఈక్వేషన్ ఈజ్ మల్టిప్లై బై 2. సో 10b మైనస్ 12p ఈజ్ ఈక్వల్ టు 82. ఇందులో పీ కోఎఫిషియెంట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోవాలి. రిమైనింగ్ బి కోఎఫిషియెంట్ యొక్క సింబల్ పాజిటివ్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 19b. కాన్స్టెంట్స్ రెండింటిని యాడ్ చేస్తే 532. సో బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 532 బై 19. 19తో డివైడ్ చేస్తే 19 2 38, 15, 19 8 152. సో దేర్ ఫోర్ 1 బుక్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 28 రూపీస్ వచ్చింది. 1 బుక్ కాస్ట్ ఈజ్ 28 రూపీస్. 1 బుక్ కాస్ట్ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ 1 ఆర్ 2 ఎనీ వన్. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసిన, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసిన పీ వాల్యూ వస్తుంది. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 4p ప్లస్ 3 ఇంటూ 28. సో 84 ఈజ్ ఈక్వల్ టు 150 ప్లస్ 84 ట్రాన్స్పోజ్ చేస్తే 4p ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 84. సబ్ట్రాక్షన్ చేస్తే 4 10 మైనస్ 4 6 అవుతుంది. 14 లెక్కలు 8 మైనస్ చేస్తే 6 అవుతుంది. దెన్ పీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 66 బై 4. సో 66 బై 4 డివైడ్ చేస్తే 4 1 4. సో 2 4 6 24.5 16.5 రూపీస్ అవుతుంది. ఇది 1 పెన్ కాస్ట్. మనకి ఇప్పుడు కావాల్సినటువంటిది 3 పెన్స్ 2 నోట్బుక్స్ యొక్క కాస్ట్ కాబట్టి 3 ఇంటూ పెన్ కాస్ట్ 16.5 ప్లస్ 2 ఇంటూ నోట్బుక్ కాస్ట్ 28 యాడ్ చేస్తే 56. 16తో మల్టిప్లై చేసి 3తో మల్టిప్లై చేస్తే సో 49.5. సమ్ ఈజ్ ఈక్వల్ టు 5 10 105.5. సో 105.5. దేర్ ఫోర్ ద కాస్ట్ ఆఫ్ ద పెన్ 3 పెన్స్ అండ్ 2 నోట్బుక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 రూపీస్ 50 పైసా. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే. సో ఈ విధంగా సాల్వ్ చేసినాం. ఇక్కడ మామూలుగా పెన్ కాస్ట్ పి అనుకున్నాం, నోట్బుక్ కాస్ట్ బి అనుకున్నాం. సో ఇచ్చినటువంటి కండిషన్ 4 పెన్స్ ప్లస్ 3 నోట్బుక్స్ ఈజ్ 150 రూపీస్. ద కాస్ట్ ఆఫ్ 5 నోట్బుక్స్ ఎక్సీడ్స్ కాస్ట్ ఆఫ్ 6 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 41 రూపీస్ కాబట్టి సెకండ్ ఈక్వేషన్ రాసుకున్నాం.
రెండిట్లో క్యాన్సల్ కావాలంటే కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి ఏదో ఒకదానికి. సో నేను ఇందులో కూడా పీ కోఎఫిషియెంట్స్ను ఈక్వల్ చేసుకోవాలనుకుంటున్నా. సో 4కు 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 12 వచ్చింది. ఈక్వేషన్ 1 ఈజ్ మల్టిప్లై బై 3, ఈక్వేషన్ 2 ఈజ్ మల్టిప్లై బై 2. సో పీ కోఎఫిషియెంట్ సేమ్ వచ్చినాయి. క్యాన్సల్ చేస్తే 19b ఈజ్ ఈక్వల్ టు 532, b ఈజ్ ఈక్వల్ టు 28. బీ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ 1లో పీ వాల్యూ వచ్చింది 16.5. ఈ రెండింటిని మనకు కావాల్సినటువంటి కండిషన్లో 3p ప్లస్ 2b కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే 105 రూపీస్ 50 పైసా. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.